కొనడానికి నీకు ధైర్యం ఉన్నది, నేను కొంటా. అమ్మదానికి కూడా నాకు ధైర్యం ఉన్నది, నేను అమ్ముతా. నా దగ్గర క్లయింట్స్ కూడా అట్లా అన్నారు. చిన్న క్లయింట్స్ నుంచి ₹1,00,000 బరేట్ తీసుకుపోయిన దాకా 5 లక్షలకి కూడా బరేట్ కొనడానికి మనుషులు నా దగ్గర ఉన్నారు. నేను ఎప్పుడు కాంప్రమైజ్ చేసి ఏ బ్రీడ్ తీసుకురాను. చిన్న బ్రీడ్ అయితే కూడా దాంట్లో గుణాలు మంతుగా ఉంటాయి, పాలు కూడా మంతుగా ఇచ్చేది బర్రెలు నేను తీసుకొస్తా. ఈ 7 బఫెలోస్ ఒక లారీలో వచ్చింది ఈ సైజ్ కి. ఇది చిన్న సైజ్ కాదు, చూడు చాలా హెవీ ఉన్నాయి, చాలా హెవీ ఉన్నది. ఈ బర్రెలు నేను ఒక బండిలో 7 వచ్చింది. కానీ ఈ బర్రెలు కొనడానికి ఒక ఫార్మర్ నాకు 5 days బిఫోరే 4 lakhs అడ్వాన్స్ ఇచ్చిపోయాడు. ఆల్రెడీ సేల్ లో అయితే మార్నింగ్ వచ్చి 4 తీసుకున్నారు ఆయన, 4 డబ్బులు కూడా కట్టేశారు. సో ఇంత హెవీ కాస్ట్ ఉంటే కూడా ఎవరైనా తీసుకోవడానికి రెడీ ఉంటే వాళ్ళకి తెలుసు ఎంత పాలిస్తాయి. ఎవరు నేను డబ్బులు వేసడానికి మనం పిచ్చే వాళ్ళు కాదు, పాలిస్తేనే డబ్బులు వేస్తాం. ఎంత మిల్క్ కెపాసిటీ ఏముంటది అనేది? మినిమం 10. మంచిగా తినిపిస్తే టైం కు 12, 14 దాకా 13 దాకా ఈజీగా ఇస్తుంది. 13 లీటర్స్ టైం కి 14 లీటర్స్ గా టైం కి. నేను ఈ బర్రెలు అయితే నేను యాక్చువల్ గా అంటే యూట్యూబ్ మీద వేయను, దిష్టితోని బర్రెలు ఖరాబ్ కాదు అని. నేను లాస్ట్ టైం కూడా నీకు చెప్పిన, ఎవరైనా పాలు చూడాలంటే ఇక్కడ రండి, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ చూసుకుని వెళ్ళండి. ఈ బర్రెలు మనం ఆన్లైన్ చూపిస్తే ఎంత మంది చూస్తారు. మీ ఛానల్లో కూడా నా షార్ట్స్ 10 lakhs కూడా పోయింది, 20 lakhs కూడా పోయింది లేదు చెప్పండి. అంత జనాలు చూసిన తర్వాత దీనికి ఏమైనా ప్రాబ్లం అయితే ఆ రైతులు ఎక్కడ పోవాలి? నేను ఇక్కడ నుంచి అమ్మేస్తా, నేను ఒక పెద్ద మాట్లాడి చూపిస్తా ఇది గుణాలు ఇది అంటే దిష్టి పడింది అనుకో, పాపం వాడు లాస్ లో వెళ్ళిపోతాడు. ఇంత హెవీ సైజ్ ఉన్నది, దానికి కెపాసిటీ ఉండదు. చెప్పు నాకు, ఇది ఒట్టిగా కాదు, ఇది స్ట్రెచ్ కాదు, ఇది లైఫ్. దీంట్లో 3 size ఉన్నది. జాఫరాబాద్ చిన్న, నువ్వు కూడా తిరుగుతున్నావు. అవును, మీరు చెప్తున్నారు జాఫరాబాద్ అక్కడ కూడా చూసే ఉంటావు, ఇంతనే ఉంటాయి హైట్, ఇంత ఉండదు హైట్. దీంట్లో సగం డిఫరెన్స్ అయిపోయింది, పాల్లో కూడా సగం డిఫరెన్స్ అయిపోవాలి కదా. సో ఎవరైనా ఇంత మిల్క్ కెపాసిటీ తీసుకోపోవాలంటే, తమ్ముడు నువ్వు ఇది చూడాలి అంటే ఇక్కడే చూస్తున్నావు, మళ్ళీ ఇది చూడాలంటే నువ్వు గుజరాత్ వెళ్ళాలి. అంతే, 300-400 kilometers తిరిగి చూస్తే నీకు ఒకటి బర్రెలు కనిపిస్తాయి. ఈ బర్రెలు 7 కొనడానికి మా వాళ్ళకు అక్కడ 10 days అయింది. 1 రోజు కాదు, 2 రోజు కాదు, 3 రోజు కాదు, 4 రోజు కాదు, 10 days అయింది. ఒక్కొక్క బర్రె చూసుకొని దానికి క్వాలిటీ చూసుకుని ఎంత చూసుకొని. ఒకవేళ ఇంత హెవీ ఉన్న బఫెలోస్ ఒకవేళ రైతు కొనే తర్వాత రైతుకు నేను ఇయ్యను. నువ్వు తీసుకోపోవాలని 7 liters బర్రెలే టైంకి ఇచ్చేది. ఇది 14 liters ఇచ్చే టైం కు బర్రెలు నువ్వు తీసుకోపోకూడదు. నీ వల్ల కాదు, నువ్వు పిండవు, నువ్వు లాస్ లో వెళ్ళిపోతావు. ఇది నీకు అనుభవం వచ్చింది, 6-7 months అనుభవం వస్తేనే నేను ఇస్తా. ఇప్పుడు ఈ రోజు 4 ఎవరు తీసుకోపోతున్నారు? ఒక బీహార్ మనిషి కూడా వాళ్ళు కావాలంటే ఒక పని మనిషి కూడా నేను అరేంజ్ చేసిన. అది కూడా ఆయనకు చెప్తున్నా, ఆయన అంత పాలు తీసుకుంటేనే ఉంచుకో, లేకుంటే మళ్ళీ ఫోన్ చేయి వేరే మార్చాలంటే మంచి కూడా మార్చేస్తాం అంతే. ఎందుకంటే ఎవరి డబ్బులు కూడా కష్టం డబ్బులు ఉట్టిగా రాదు. అచ్చా, ఇది ఇక్కడ చూస్తున్నావు, దాని పక్కనే బని ఉన్నది ఒకటి. ఇక్కడ తమ్ముడు ఒక కెమెరా తీసుకో, ఆ హైట్ కి ఆ బరేకి ఎంత డిఫరెన్స్ అయితే చూడు. చాలా ఆఫ్ ఉంది, సగం ఉంది దాంట్లో, దానికి సగం ఉన్నది హాయ్. అది ముర్రా కూడా ఇక్కడ నిలబడితే ఇక్కడ దాకా వస్తాయి. సో సైజ్, క్వాలిటీ, ఒక మంచి బ్రీడ్ అంతా అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే తీసుకొస్తాం. ఇది అయితే బ్రౌన్ కలర్ చూస్తున్నారు కాదు, ఇంకా ఈయనలేదు, ఒక 10-15 days తీసుకుంటే. మజర్ భాయ్, ఎప్పుడైనా టైం కు తినిపించాలి, టైం కు తినిపిస్తేనే పాలిస్తే ఉంటాయి. అసలు ఆ టైం ఏంటి? ఏ టైం కి తినిపించాలి? నువ్వు మార్నింగ్ ఎప్పుడు పాలు పింటావు తినిపించేయి, ఈవినింగ్ ఎప్పుడు పాలు పింటావు అప్పుడు తినిపేయి. అంటే ముందుకు బిఫోర్ వేసేయి మేత. అది పాలిచ్చిన తర్వాత కూడా తింటే ఉంటాయి. ఇది పాలిచ్చేసింది, ఇప్పుడు మేత ఏం మిగిలి ఉన్నది అది తింటున్నాయి. ఇప్పుడు జొన్న సొప్ప కుట్టి ఉన్నది, దాని మీద ఆయన ఏం వేసాడు? గోధుమల పొట్టు వేసాడు. ఇది రుచికి ఇది మొత్తం తినేస్తాయి. మేత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వస్తే ఏం ఉండదు. దాని తర్వాత నీళ్ళు తాకి ఇంటికి పోయి పండుకోండి, ఏం పని లేదు. పిల్లలకు టైం ఇవ్వండి. ఓకే, లాస్ట్ గా డైరీ ఫార్మ్ రంగంలోకి రావాలనుకునే రైతులకి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పాలంటే, కష్టంకి రెడీ ఉన్నాము, బ్రీడ్ తీసుకోవడానికి రెడీ ఉన్నాము, మేత తినిపించడానికి, దానాలు తినిపించడానికి రెడీ ఉండాలంటే రా. లేకుంటే ఇట్లానే మా వీడియోస్ కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.